శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నవంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కూడా విశేషంగా రుచక యోగము అనేటువంటిది ఉందండి. అంటే కుజుడు లగ్నంలో 4వ 7వ 10వ స్థానంలో కనుక సంచారం చేస్తే విశేషంగా ధైర్యంతో కూడినటువంటి పనులు, ధైర్యంతో కూడి చేసేటువంటి పనులలో విజయములు, విశేషమైనటువంటి అంతరాయం లేకుండా ముందుకు వెళ్ళేటువంటి స్థిరమైనటువంటి స్వభావము, ప్రశాంతత, మనశ్శాంతి ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రప్రథమంగా మేషరాశి వారికి సంబంధించి ఈ యొక్క గ్రహ సంచారాల రీత్యా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. గత నెలల్లో గ్రహాలన్నీ కూడా ఏంటంటే చాలా రకాలైనటువంటి మార్పులు కూడినాయి. గురువు కర్కాటకంలో ప్రవేశించడం, ఈ కేతు అక్కడే సింహంలో ఉండడం, రాహు ఎప్పటి నుంచో ఈ యొక్క కుంభంలో ఉన్నాడు. విశేషంగా ఇక్కడ చూసుకోవాల్సినటువంటివి ఏమిటంటే సూర్యుడు తులా లగ్నంలోకి ప్రవేశించడం. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతూ ఉన్నాం. ముఖ్యంగా మేషరాశి వారికి 12వ ఇంట శని, ఖర్చు, ఏలిన నాటి శని ప్రభావం వల్ల వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, పొత్తి కడుపు నొప్పులు, మళ్ళీ కొన్ని రోజులకు తగ్గడము, విపరీతమైన ఉష్ణములతో బాధపడము, భుజముల నొప్పులు, ఎప్పటి నుంచో ఏదైనా వస్తువు కొనాలనుకోవడం అవి రాకపోవడం, అనుకోని రీతిలో డబ్బు రావడం, వచ్చిన డబ్బు అనవసరంగా ఖర్చవ్వడం, ఖర్చవ్వకుండా ఉండాలని చెప్పి ఏ బంగారమో కొనాలని యత్నించడం, లాంటివన్నీ కూడా శని 12వ ఇంట్లో ఉంటే వస్తాయి. 11వ ఇంట రాహు ఉంటే స్నేహితులు, అలాగే వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు, వాటికి సంబంధించి మీకు అనుకోని రీతిలో ఏవైతే వారి దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో అవి పూర్తిగా రాకుండా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా మేషరాశి వారికి 4వ స్థానం నందు గురువు 4వ స్థానంలో తల్లిదండ్రులకు సంబంధించి ఆరోగ్యం కానీ లేదా ఏదైనా పనులు కానీ, కొంతమంది ఆరోగ్యం గురించి అనుకుంటారు, కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులకు సంబంధించి ఆరోగ్యమే కాదండి ఇంకా చాలా రకాలైనటువంటి పనులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదన్నా ఒక ప్రయత్నం చేయడం వాళ్ళ తల్లిదండ్రులు అది ఫలించకపోవడం, దాని వలన వీరి ఇబ్బంది పడడం. ఉదాహరణకు ఒక 16-17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లవాడు ఎక్కడో చదువుకుంటూ ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి ఏదైనా పని అయితే కానీ ఇతనికి డబ్బు రాదు, కానీ అది రాకపోవడం, అనుకున్న రీతిలో ఆ పని సక్సెస్ అవ్వకపోవడం, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 5వ స్థానం నందు కేతువు 5వ స్థానంలో, అది కూడా సింహంలో ఉండడం వలన గుండె సంబంధితమైనటువంటి ఇబ్బందులు, వెన్ను సంబంధమైన ఇబ్బందులు, అనుకోని రీతిలో బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ కూడా పెరగడం, అసలు వీళ్ళ అకౌంటెన్సీ అసలు ఎంత రేతికి వెళ్తుంది అనేటువంటి విషయాన్ని కూడా వీళ్ళకి తెలియదు. అకౌంట్స్ అన్ని మెయింటైన్ చేయడం, డబ్బు అలా రావడం, మళ్ళీ ఇంకే రకంగా అయినా సరే డబ్బు ఖర్చు అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే 7వ స్థానంలో సూర్యుడు శుక్రుడు, ముఖ్యంగా శుక్రుడు 7వ స్థానంలో స్వక్షేత్రంలో ఉంటే అద్భుతంగా ఉంటుంది, భార్యాభర్తలు చాలా బాగుంటారు. కానీ సూర్యుడు ఉండడం వల్ల ఏంటంటే వ్యతిరేకమైనటువంటి తత్వము, వీరి మాట చెల్లకపోవడము, వీరు మాత్రం పని చేయడము, చేస్తున్న పనిలో సాటిస్ఫాక్షన్ లేకపోవడము, ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోతే బాగుండు అనిపించడము, బాగా మనస్తాపం గురవ్వడము. కానీ వారి యొక్క భార్యాభర్తల యొక్క జీవితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఏదైనా రిలాక్సేషన్ ఉంది అంటే వారి నుంచే. అలాగే 8వ స్థానం నందు అన్నిటికంటే ఇంట్రెస్ట్ పాయింట్ ఏంటంటే బుధుడు కుజుడు. ఇదే రుచక యోగము అని చెప్తున్నాం కదండి వీడియో స్టార్టింగ్ నుంచి. ఈ రుచక యోగం అంటే కుజుడు స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు చాలా అద్భుతంగా ఉంటాడు. అనుకోని అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఎన్నో అద్భుతమైన పనులు జరుగుతాయి. బుధుడు కూడా 8వ స్థానం నందు సంచారం చేయడం కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు పరివర్తన, అంటే దేని మీద ప్రాపర్గా డబ్బు ఇన్వెస్ట్ చేయాలి, ఎవరిని కలిసి మాట్లాడాలి, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. వీటితో పాటుగా బుధుడు ఇక్కడ ఉంటే చాలామంది ఏమంటారంటే నెగిటివిటీ ఇస్తాడు అంటారు. పూర్తి నెగిటివిటీ ఇవ్వడు, ఆయన చేసే పనులు ఆయన చేసుకుంటూ వెళ్తాడు. బుధుడు వ్యాపారానికి అధిపతి, బుద్ధికి అధిపతి, అందుకే బుద్ధి పీడోపశాంతి అంటే సౌమ్యుడు, చాలా సౌమ్యంగా ఉంటాడు. ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ కుజుడితో పడదు.
సాధారణంగానే ఏంటంటే బుధుడు వృశ్చికంలోకి వస్తే అంత లాభించడు, అంత బాగుండడు, అది కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాడు. అది సొంత ఆ ఇంట్లోకి కుజుడు వచ్చాడు అని అంటే ఒక బానిసలా చూస్తాడు బుధుడిని. ఆ విధంగా బుధుడికి నచ్చక కాస్త డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇవి గోచార రీత్యా చెప్పే విషయములు. ఇంకా ఎవరైనా డీటెయిల్డ్గా జాతకం కావాలంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతకం 2025 రూపీస్, 2025 రూపాయలు ఖచ్చితంగా తీసుకొని మాత్రమే జాతకం చెప్తాను. ఇంకా ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇక అందరూ కూడా ఏ మంత్రం చదివితే మంచిది, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, రుచక యోగాన్ని ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రుచక యోగాన్ని మనం యూటిలైజ్ చేసుకొని అద్భుతమైనటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరెవరికైతే కాలసర్ప దోషం ఉందో, కుజ దోషం ఉందో, అలాగే ఎవరికైతే ఈ దోషముల వల్ల ఏవైనా సరే సంతానం లేకపోవడము, మిస్క్యారేజ్లు అవ్వడము, లేదా విశేషంగా వివాహం కాకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈ రెమెడీస్ పాటించవచ్చు. చాలా సింపుల్ అండి. మనందరికీ తెలుసు సర్పదోషాలు ఎలా వస్తాయంటే పుట్టలు ఎవరన్నా సరే కూల్చేస్తే వారి సర్పదోషాలు వస్తాయి. అది ఇప్పుడే కాదు, మనం గత జన్మలో కూల్చిన, మనమే మన వంశంలో పూర్వీకులుగా పుట్టి మన చేతి ద్వారా ఒక పుట్ట కూల్చిన, ఒక సర్పం సంహరించిన, ఆ సంహరించినటువంటి ఆ సర్పానికి సంస్కరణ చేయకుండా, అంటే పాము చచ్చిపోయింది మన వల్ల తెలియక, దానికి సంస్కరణ అంటారు. అలాంటి సంస్కరణ చేయకపోతే కూడా విశేషమైనటువంటి దోషములు వస్తాయి. అలాంటి దోషములు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేటువంటిదే ఈ రెమెడీ. మనందరికీ తెలుసు పుట్టమన్ను అని ఇవాళ రేపు పూజా స్టోర్లో చాలా విరివిగా దొరుకుతున్నాయి. ఎక్కడైతే మనకు సాధారణంగా ఈ యొక్క పుట్టలు స్వయంగా వెలిసి ఉంటాయో, మనము ఉదాహరణకు చెప్పాలనంటే ఇంతకు ముందు కూడా మనం చాలాసార్లు ప్రస్తావించి ఉన్నాం. ఆంధ్రాలో నీలంపాటి అమ్మవారు, నిదానంపాటి అమ్మవారు దేవాలయం దగ్గర విశేషంగా పుట్టలు ఉంటాయి. మోపిదేవి క్షేత్రానికి వెళ్ళినా ఉంటాయి. మన హైదరాబాద్కు వస్తే ఉస్మానియా క్యాంపస్ లోపల అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయం ఉంటుంది, అందులో పుట్ట ఉంది. అలాంటి చోటికి ఈ రుచక యోగం ఉన్నప్పుడు, ఎందుకు రుచక యోగం ఉన్నప్పుడు చేయాలనంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే ఈ యొక్క కుజుడికి అధిదేవత, ప్రత్యధి దేవతగా ఉంటాడు. కాబట్టి అలాంటి కుజదోష నివారణ కోసము సర్ప సంబంధితమైనటువంటి రుచక యోగం ఉన్నప్పుడు చేస్తే మంచిది. అలా చేయడం వల్ల సర్పదోషాలు, కుజదోషాలు పోతాయి. ఈ పుట్టమన్ను తీసుకెళ్ళి ఆ పుట్టల దగ్గర వేసి కొన్నన్ని పాలు పోయాలి. చాలామంది అంటారు అదేంటండి పాములు నోరు తెచ్చి పాలు తాగుతాయా పోస్తే అంటారు. పాలు పోసేది పాముల కోసం కాదండి, పాము పుట్ట కోసం. ఎప్పుడైతే మీరు పుట్ట గట్టి పడాలి, మట్టి గట్టి పడాలి అంటే నీళ్ళ కంటే పాలు పోస్తే గట్టి పడుతుంది. మనం వేసినప్పుడు పుట్టమన్ను దాంట్లో పాలు కలిసి ఆ పుట్ట చాలా గట్టిదనాన్ని సంతరించుకుంటుంది. దాని వలన సర్పం నివాసం ఉండేదానికి బాగుంటుంది. దాని వలన గత జన్మలో చేసినటువంటి దోషములు ఎన్నో పోతాయి. కాబట్టి విశేషంగా ఈ రెమెడీని పాటించడం మంచిది. ఒకటి. ఇక రెండవది ఏమిటి అంటే ఎవరైనా సరే ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు ఏవైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి. మోపిదేవి క్షేత్రం కానివ్వండి, అలాగే పళని, కుక్కి, తిరుత్తని, తిరువన్నామలై, ఇలా కొన్ని క్షేత్రాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేషంగా ఉన్నటువంటి క్షేత్రములు తిరువన్నామలై కాదు, ఇంకా మిగిలిన 6 క్షేత్రములు ఉంటాయి. స్వామివారు వల్లీదేవిని వివాహం చేసుకుంది, దేవసేనాదేవిని వివాహం చేసుకుంది, ఆయన తారకాసుర సంహార వదన చేసినటువంటిది. ఇలా క్షేత్రాలు ఉన్నాయి. మీరు ఆ క్షేత్రాలు ఏదో ఒకటి దర్శించండి ఈ యొక్క 15 రోజుల్లో, ఆ తర్వాతకు వచ్చేటువంటి 15 రోజుల్లో అయినా సరే. ఈ కార్తీకంలో సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి దర్శించి ఏం చేయాలనంటే ఆ నేల మీద ఉన్న మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి తీసుకొని రండి. అంటే దేవాలయం లోపల, దేవాలయ గోపురం కిందనో ఎక్కడైనా సరే, అది ఎవరైనా తొక్కుతూ వెళ్తున్నా పర్లా, ఆ మట్టి తీసుకురండి. ఆ మట్టిని జాగ్రత్తగా దాచిపెట్టి, మీరు ఇందాక నేను చెప్పినట్టుగా పుట్టమన్ను దేవాలయాల్లో వేయమని చెప్పా కదా, అలాంటి పుట్టమన్ను మెత్తగా చేసి జల్లెడబట్టి మెరుపు కాగితం అంటారు అలా చేసి
ఈ యొక్క దేవాలయ సందర్శనం చేసి వచ్చినటువంటి ఆ యొక్క మట్టిని కూడా ఇందులో వేసి బాగా కలిపి దగ్గర పెట్టుకోండి. ప్రతి మంగళవారం కూడా ఆ మట్టిని నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. దాని వలన ఆ క్షేత్రానికి వెళ్ళి మీరు అక్కడ కోనేరులోనూ అక్కడ దేవాలయంలో అభ్యంగన స్నానం చేసిన ప్రతిఫలం దక్కుతుంది. ఇది సర్పదోషాలు, కుజదోషాలు, కాలసర్పదోషాలు, ఈ ఉన్న దోషములన్నీ పోతాయి. మనము ఇంతగా ఛానల్లో చెప్పేటువంటి దానికి కారణం ఏంటంటే చాలామంది ఈ సమస్యలతో ఉన్నారు. మేము అన్ని పూజలు చేసుకోలేము, ఇన్ని పూజలు చేసుకోలేము అని చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వారి కోసమే ఇది చెప్పడం జరిగింది. అయితే ఎక్కడైనా సరే ఈ రుచక యోగం ఉన్నప్పుడు కార్తీక మాసంలో రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ వీలైతే ఏదైనా వండుకొని వెళ్ళి భోజనాలు ప్రసాదంగా స్వామివారికి అక్కడ ఎక్కడన్నా సరే జంటనాగులు ఉంటే అక్కడ స్వామివారికి పెట్టి ఆ కింద కూర్చొని ఆ ప్రసాదం తిని, ప్రసాదం కూడా బెల్లపన్నం కానీ పులిహోర కానీ నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీరు అది తీసుకొని అక్కడ ప్రదక్షిణాలు చేయడం వలన విశేష సత్ఫలితాలు పొందుతారు. ఉసిరిక దీపాలు కూడా రావి చెట్టు కింద పెడితే మంచిది. ఉసిరిక దీపాలు దానం ఇస్తే మంచిది. అంతేకాకుండా 365 ఒత్తులు ఉంటాయి కదా, ఈ 365 ఒత్తులు చాలామంది వెలిగించేటప్పుడు ఒక అనుమానం ఏంటంటే మనం రోజుకు ఒక ఒత్తితోనే దీపం వెలిగిస్తామా, మనం రోజు కూడా 3 దీపాలు కలిపి ఒక దీపం వెలిగించాలి కదా గురువు గారు, మరి మీరేంటండి 365 ఒత్తులు అంటున్నారు, 365 రోజులు ఇంటూ 3 కదా. నిజమే, 365 ఒత్తులు ఇంటూ 3 కలిపి దీపం వెలిగించండి, తప్పేముంది, మంచే కదా. కాబట్టి ఇలా కలిపి దీపం పెట్టొచ్చు. ఇంకొక డౌట్ ఏమిటంటే చాలామందికి మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క 365 దీపాలు వెలిగించాలా, లేదా 365 ఇంటూ 3 ఇలా కలిపి ఒక్కొక్కళ్ళకు వెలిగించాలా. ఇంట్లో దీపం పెట్టారనుకోండి, రోజు దీపారాధన చేస్తున్నారు, మనిషికో దీపారాధన చేస్తారా, లేదు కదా. కాబట్టి ఇంటి యజమాని ప్రామాణికం, ఇంటి యజమానురాలు యజమాని ప్రామాణికం. ఇంట్లో యజమానురాలు పెడితే మంచిదే, తప్పులేదు. అంటే ఇంట్లో పెట్టడం కాదు, ఆ దీపాలు కూడా ఎక్కడైనా క్షేత్రంలో పెడితే మంచిది. మా కుటుంబం అంతా పెడతామండి, పెట్టొద్దా, తప్పేం లేదు, పెట్టుకోవచ్చు. కాబట్టి ఆ దీపారాధన చేసేటప్పుడు దయచేసి చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మట్టి ప్రమిదల్లో పెడుతూ ఉంటారు, తప్పు. మీరు కొత్త దీప ప్రమిద తీసుకొని పెట్టండి. ఆ దీపం కింద కూడా ఏదైనా ఒక ఆకు, రావి ఆకో లేకుంటే తమలపాకో మామిడాకో పెట్టండి. అది కూడా ఉసిరి చెట్టు కింద కూడా పెట్టవచ్చు. ఇవాళ రేపు చెట్ల కింద పెట్టమంటున్నారు కదా, చెట్టుకు ఆనిచ్చి పెట్టడం, ఆ చెట్టు అంటుకోవడం, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తప్పులు చేయకండి. ఇలా కార్తీక మాసంలో వచ్చినటువంటి ఈ రచక యోగాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా సంతోషంగా ఉండండి, వైభవోపేతంగా ఉండండి, ధన వస్తు వాహన కనక అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి.